ఏంటి అన్యాయం, ఏంటి ఘోరం? పసుపు కుంకుమతో బంగారు బొమ్మల పచ్చ పచ్చగా వెళ్ళారు. ఇంతగా తిరిగి రావాలా? ఇది చూడడానికి నేను బతికుంటాను అబ్బాయి గారు. మా నాన్న చిరిట చేసింది ఎవరు? దేవుడా, యాడున్నాడా దేవుడు? ఎట్టమ్మను చూపిందా దేవుడికి? మంచోడలు ఇట్ట ముంచడానికి ఎట్టమ్మను చూపిందా దేవుడికి? ఏమిటో మాకందరికీ లేదు బాధ, నీకొక్కడికేనా? కానీ పడవగట్టు. నావే కాదు, అమ్మాయి గారిని ఏడు తగ్గించలేదు. ఆ గోదావరి కూడా ఒప్పుకోదు. హ్యాపీగా జరిగిందమ్మా. అమ్మా రాధా, రాధా, రాధా వద్దమ్మా, ఇప్పుడు వెళ్ళొద్దు. నాన్నగారికి పొద్దున్నే గుండె నొప్పి వచ్చింది. డాక్టర్ చాలా ప్రమాదం అన్నాడు. ఆయన ఇంకా కోలుకోలేదు. ఎక్కడమ్మా? ఇలా రా. వద్దమ్మా, ఈ స్థితిలో నేను చూస్తే ఆయన మనకు దక్కరు. నా పసుపు కుంకం కాపాడు తల్లి. ఏమే పిలుస్తుంటే ఎవరు పలకరే? అమ్మాయి వచ్చిన తేదీ? మీరు వెళ్ళి కదలకుండా పడుకోండి. పడుకుంటా లేదే, అమ్మాయిని చూడండి, ఇంతలోకే చస్తానా ఏ? అమ్మా రాధా, ఏమండి? ఇక మనం అన్నా ఇక్కడున్నావా? ఎందుకమ్మా వర్షంలో తడుస్తూ నిలబడ్డా? నాన్న మీద కోపం వచ్చిందా? నేను అత్తవారింటికి పంపించేసి మళ్ళీ నీ ముఖం చూడలేదని కోపం వచ్చిందా అమ్మా? ఇక నేను ఎక్కడికి పంపించు, ఇక్కడే ఉంటా. నా తల్లి నాతోనే ఉంటుంది. ఏమ్మా, ఉంటావు కదా? అమ్మా! మరేం భయం లేదమ్మా, ఇంజెక్షన్ ఇచ్చాను, తెల్లవారిసరికి తెలివస్తుంది. కానీ పిడుగులాంటి ఈ వార్తకు తట్టుకోలేకపోయారు. ఆ షాక్ వల్ల మాట పడిపోయింది. ఇప్పుడు ఏమీ చెప్పలేమమ్మా, బాగా కోలుకున్న తర్వాత మళ్ళీ పరీక్ష చేయాలి. మీరేం కంగారు పడకండి, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. గోపి, ఏంట్రా నీ పిచ్చి? లే, కాస్త కూర్చుంది కానిలే. అబ్బాయి గారు అంత మంచోరే, ఆమెకి ఎందుకు రావాలమ్మా ఇట్లాంటి కష్టం? పెళ్ళి 2 నెలలన్నా కాలేదు, ఇంతలోనే భర్త పోయి. ప్రపంచంలో పోనోళ్ళు ఎవరు? అట్టగని ఇంత అన్యాయం. పోనీ ఆ ఎవడు నిన్ను నన్ను తీసుకుపోరాదు. అమ్మాయి గారి భర్త దొరికాడా? ఒరే గోపి,
నా బాబు పదు ఇటు చూడు. నేను ఒక మాట చెప్తానంట. ఈ సావు బతుకు వీటి రహస్యం ఏంటో నీకు తెలుసా? అసలు ఈ ప్రపంచంలో సావు అనేదే లేదురా. చచ్చిపోయేది, కాలిపోయేది అంతా ఈ దేహమేరా. మన ప్లాన్ ఎలా ఉందంటావు? బాగానే ఉంది కానీ మనం ఇంత ఉన్నవాళ్ళం కదా, మా అమ్మాయి విధవరాలయ్యింది, దానికి భరణం పెట్టండి అని అడిగితే బాగుంటుందంటావా? అక్కాయ్, నీకు అసలు లా తెలియదు. అవునరా, మనకు ఉండటం లేకపోవటం కాదు ప్రశ్నే, అది లాక్ అనవసరం. అసలు మన శాస్త్ర ప్రకారం భర్త ఆస్తంతా భార్యకు చెందాలంటావా లేదా? చందాలి అందుకని ముందు మర్యాదగా అడుగుదాం, మన అమ్మాయికి రావాల్సిన ఆస్తి ఇమ్మని. వాళ్ళు ఎలాగో లేదంటారు. ఇది మొత్తం ఆస్తికే లేదే, చెంబుతా లెక్క. సరేలేరా, చూడు ఎందుకైనా మంచిది ఎటుపోయి ఎటు వస్తుందో ఎవరైనా బియ్య బియ్యలు అడుగు. బియ్యలేని